ఈ అక్షయ తృతీయకు నా హృదయపూర్వక ఆఫర్. మీ లలిత వారి ఇప్పటికే ఉన్న తక్కువ తరుగులో 1 కాదు ఇంకా 2%, 3% తక్కువ. వజ్రాభరణాలు క్యారెట్కు 6,000 తక్కువ. తిరుమలలో హై అలర్ట్ ప్రకటించారు. కొండపై భక్తులను విజిలెన్స్ సిబ్బంది కట్టుదిట్టం చేశారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడి జరగడంతో ముందస్తు జాగ్రత్తగా తిరుమలలో కూడా సెక్యూరిటీ కట్టుదిట్టం చేసింది టీటీడీ. తిరుమల ఘాట్ రోడ్లలోనూ లింక్ రోడ్ల సమీపంలో వాహనాలను టీటీడీ విజిలెన్స్ సిబ్బంది తనిఖీ చేస్తున్నారు. అనుమానం వచ్చిన వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తిరుపతి నుంచి తిరుమలకు వచ్చే అన్ని వాహనాలను భక్తులను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. మొదట అలిపిరి తనిఖీ కేంద్రంలో పాటు ఘాట్ రోడ్లలో పలుచోట్ల ఆర్టీసీ బస్సులను, ఇతర ప్రైవేట్ వాహనాలను, అందులోనూ లగేజీల్ని సైతం తనిఖీ చేస్తున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్టు టీటీడీ చెబుతోంది. శ్రీవారి ఆలయ పరిసరాల్లో భక్తులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. నిఘా వర్గాల హెచ్చరిక నేపథ్యంలో టీటీడీ యంత్రాంగం తిరుమలను కూడా భద్రత కట్టుదిట్టం చేసిందని చెబుతున్నారు. తిరుమలకు అలిపిరి మీదుగా వాహనాలతో పాటుగా కాలినడకన వచ్చే 2 మార్గాలు ఉన్నాయి. అలాగే శ్రీవారి మెట్ల నడక మార్గం కూడా ఉంది. తిరుమలకు అలిపిరి మీదుగా వాహనాలతో పాటుగా కాలినడకన వెళ్లే 2 మార్గాలు ఉన్నాయి. అలాగే శ్రీవారి మెట్ల నడక మార్గం కూడా ఉంది. తిరుమలకు వాహనాల్లో వెళ్లే భక్తుల లగేజీని అలిపిరి సప్తగిరి చెకింగ్ పాయింట్లో దగ్గర తనిఖీ చేస్తున్నారు. అలిపిరి శ్రీవారి మెట్ల నడక మార్గంలో వెళ్లే భక్తుల లగేజీని కూడా చెక్ చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు. ప్రస్తుతం తిరుపతిలో రద్దీ ఎక్కువగా ఉండడం, కాశ్మీర్ ఉగ్రదాడిలో తిరుపతిలో కూడా హై అలర్ట్ ప్రకటించారు. తనిఖీలను ముమ్మర్గం చేస్తున్నారు. ముందస్తు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకుంటున్నట్టు విజిలెన్స్ అధికారులు చెప్తున్నారు. అంతేకాదు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం దగ్గర అప్పుడప్పుడు ఆక్టోపస్ దళం మాక్ డ్రిల్ నిర్వహించడం ఆనవాయితీ. ఉగ్రవాదులు చొరబడినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, భక్తుల్ని ఎలా రక్షించాలి అనే విషయాన్ని మాక్ డ్రిల్ నిర్వహిస్తారు. ఆక్టోపస్ దళాలు రాష్ట్రంలోని వివిధ ప్రముఖ స్థలాలు, ఆలయాలు, ప్రభుత్వ రంగ స్థలాల్లో ఏటా మాక్ డ్రిల్ నిర్వహిస్తుంది. అందులో భాగంగా ఆక్టోపస్ టీం తిరుపతి శ్రీవారి ఆలయంలో మాక్ డ్రిల్ చేస్తుంది. ఉగ్రదాడి జరిపినప్పుడు ఎలా వ్యవహరించాలనే అంశంపై టీటీడీ నిఘా, భద్రత, సివిల్ పోలీసులకు, రిజర్వ్ పోలీసులకు, ఆలయ సిబ్బందికి, వైద్య సిబ్బందికి క్షుణ్ణంగా వివరిస్తారు. గతేడాది మార్చిలో తిరుమలలో మాక్ డ్రిల్ నిర్వహించారు. అలాగే తిరుమల ఆలయం దగ్గర కూడా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 24 గంటలు సాయుధ బలగాల పహారాల్లో కట్టుదిట్టమైన నిఘా ఉంటుంది. మొత్తం మీద కాశ్మీర్ ఉగ్రదాడి ప్రభావం తిరుమలపై కూడా కనిపించింది. ముందస్తు జాగ్రత్తగా ఈ చర్యల్లో భాగంగా ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు అధికారులు వెల్లడించారు. తిరుమలలో హై అలర్ట్ ప్రకటించారు. కొండపై భక్తులను విజిలెన్స్ సిబ్బంది కట్టుదిట్టం చేశారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడి జరగడంతో ముందస్తు జాగ్రత్తగా తిరుమలలో కూడా సెక్యూరిటీ కట్టుదిట్టం చేసింది టీటీడీ. తిరుమల ఘాట్ రోడ్లలోనూ లింక్ రోడ్ల సమీపంలో వాహనాలను టీటీడీ విజిలెన్స్ సిబ్బంది తనిఖీ చేస్తున్నారు. అనుమానం వచ్చిన వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తిరుపతి నుంచి తిరుమలకు వచ్చే అన్ని వాహనాలను భక్తులను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. మొదట అలిపిరి తనిఖీ కేంద్రంలో పాటు ఘాట్ రోడ్లలో పలుచోట్ల ఆర్టీసీ బస్సులను, ఇతర ప్రైవేట్ వాహనాలను, అందులోనూ లగేజీల్ని సైతం తనిఖీ చేస్తున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్టు టీటీడీ చెబుతోంది. శ్రీవారి ఆలయ పరిసరాల్లో భక్తులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. నిఘా వర్గాల హెచ్చరిక నేపథ్యంలో టీటీడీ యంత్రాంగం తిరుమలను కూడా భద్రత కట్టుదిట్టం చేసిందని చెబుతున్నారు. తిరుమలకు అలిపిరి మీదుగా వాహనాలతో పాటుగా కాలినడకన వచ్చే 2 మార్గాలు ఉన్నాయి. అలాగే శ్రీవారి మెట్ల నడక మార్గం కూడా ఉంది. తిరుమలకు అలిపిరి మీదుగా వాహనాలతో పాటుగా కాలినడకన వెళ్లే 2 మార్గాలు ఉన్నాయి. అలాగే శ్రీవారి మెట్ల నడక మార్గం కూడా ఉంది. తిరుమలకు వాహనాల్లో వెళ్లే భక్తుల లగేజీని అలిపిరి సప్తగిరి చెకింగ్ పాయింట్లో దగ్గర తనిఖీ చేస్తున్నారు. అలిపిరి శ్రీవారి మెట్ల నడక మార్గంలో వెళ్లే భక్తుల లగేజీని కూడా చెక్ చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు. ప్రస్తుతం తిరుపతిలో రద్దీ ఎక్కువగా ఉండడం, కాశ్మీర్ ఉగ్రదాడిలో తిరుపతిలో కూడా హై అలర్ట్ ప్రకటించారు. తనిఖీలను ముమ్మర్గం చేస్తున్నారు. ముందస్తు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకుంటున్నట్టు విజిలెన్స్ అధికారులు చెప్తున్నారు. అంతేకాదు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం దగ్గర అప్పుడప్పుడు ఆక్టోపస్ దళం మాక్ డ్రిల్ నిర్వహించడం ఆనవాయితీ. ఉగ్రవాదులు చొరబడినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, భక్తుల్ని ఎలా రక్షించాలి అనే విషయాన్ని మాక్ డ్రిల్ నిర్వహిస్తారు. ఆక్టోపస్ దళాలు రాష్ట్రంలోని వివిధ ప్రముఖ స్థలాలు, ఆలయాలు, ప్రభుత్వ రంగ స్థలాల్లో ఏటా మాక్ డ్రిల్ నిర్వహిస్తుంది. అందులో భాగంగా ఆక్టోపస్ టీం తిరుపతి శ్రీవారి ఆలయంలో మాక్ డ్రిల్ చేస్తుంది. ఉగ్రదాడి జరిపినప్పుడు ఎలా వ్యవహరించాలనే అంశంపై టీటీడీ నిఘా, భద్రత, సివిల్ పోలీసులకు, రిజర్వ్ పోలీసులకు, ఆలయ సిబ్బందికి, వైద్య సిబ్బందికి క్షుణ్ణంగా వివరిస్తారు. గతేడాది మార్చిలో తిరుమలలో మాక్ డ్రిల్ నిర్వహించారు. అలాగే తిరుమల ఆలయం దగ్గర కూడా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 24 గంటలు సాయుధ బలగాల పహారాల్లో కట్టుదిట్టమైన నిఘా ఉంటుంది. మొత్తం మీద కాశ్మీర్ ఉగ్రదాడి ప్రభావం తిరుమలపై కూడా కనిపించింది. ముందస్తు జాగ్రత్తగా ఈ చర్యల్లో భాగంగా ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు అధికారులు వెల్లడించారు.